అనంతపురం జిల్లా యాడికి మండలంలోని రాయల చెరువు మట్టి తవ్వకాలు దాని అక్రమ దందాపై మండలంలో రాజకీయంగా పెద్ద దుమారమే రేపుతోంది. అయితే ఈ మట్టి దందాతో తనకు ఎటువంటి సంబంధం లేదని తగిన ఆధారాలను చూపిస్తూ వైసీపీ మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు ఈరోజు ఉదయం ప్రెస్ మీట్ నిర్వహించి మీడియా ముఖంగా వివరణ ఇచ్చారు. అయితే ఈ మీడియా సమావేశంపై మాజీ ఎంపీపీ వేలూరు రంగయ్య స్పందించారు. నమస్కారం. ఈరోజు వైసీపీ మండల కన్వీనర్ మాట్లాడుతూ మట్టి దందా అంటున్నాడు. గతంలో నువ్వు ఏదైతే గ్రావెల్ తోలేవో అక్రమ కేసులు అంటున్నావు. అక్రమ కేసులు ఎక్కడ పెట్టారు, ఎవరు పెట్టారు? నువ్వు చేసిన పని చిన్నపేట ఆంజనేయ స్వామి మాన్యంలో గ్రావెల్ తోలింది నువ్వు కాదా? ఈరోజు యాడికిలోని లక్ష్మీ శనకాయ స్వామి మీద ప్రమాణం చేసి చెప్పగలవా నేను కాదని? నీ సొంతానికి గ్రావెల్ తోలుకొని అలాగే భైరవకొండ నుంచి తోలింది నీవు కాదా? ఎవరి టిప్పర్లు, ఎవరి ట్రాక్టర్లు తోలాయి, ఎవరి జేసీబీలు తోలాయి? నీ బామార్ది నువ్వు కాదా? యాడికిలో 5 సంవత్సరాల నుంచి ఏ ఒక్క ట్రాక్టర్ గ్రావెల్ కావాలన్నా ఎవరు తోలారు? నువ్వు కాదా? నీ బామార్ది కాదా? కాకపోతే నీ అనుచరులు కాదా? నువ్వే తోలించావు. ఈరోజు నీ సొంతానికి దేవుని మాన్యాలు భైరవకొండను అడ్డం పెట్టుకొని తోలుకొని నా మీద కేసులు పెట్టా అంటున్నావు. ఎక్కడ తోలేవు? అన్ని ఇండ్ల ఫ్లాట్లకు, ఎక్కడైతే నువ్వు నీ అక్రమ లేఅవుట్లకు, ఆ లేఅవుట్లన్నీ ఎక్కడ చూసినా కూడా ఎవరు బాగాలున్నారు? యాడికిలో ఇంతవరకు ఎన్నో లేఅవుట్లు వెలిస్తే కేవలం ఒక్క లేఅవుట్ తప్పితే ఎక్కడా కూడా పర్మిషన్ లేదు. కానీ ఈరోజు నువ్వు రాయలచెరువులో మట్టిని తోలుతున్నావు అంటున్నావు. ఎన్ని రోజుల నుంచి రాయలచెరువులో మట్టి తోలుతున్నావురా? తెలుసా నీకు? నువ్వు నిక్కర్లు కట్టుకున్నప్పటి నుంచి రాయలచెరువు మట్టిని ఈ గ్రామాల రైతు, చుట్టుపక్కల గ్రామాల మండలాల రైతులు కూడా తోలుకుంటున్నారు. నువ్వు నిక్కర్లు కట్టుకున్నప్పటి నుంచి ఈరోజు కూడా మీ ప్రభుత్వంలో ఏం చేసావు? నువ్వు ఎంత పెట్టావు? 900 రూపాయలు లోడింగ్ టిప్పర్ కూడా మావే అని చెప్పావు. అదే టిప్పర్లు తోలిచ్చావు. ఆ రోజు ఏమైంది నీ పని? నువ్వు మేము ఈరోజు అలా చేయలేదే. ఏది చేసినా కూడా సక్రమంగా చేస్తున్నాం. నువ్వు ఈరోజు దీనికి 4,00,000 తీసుకుంటా అంటున్నావు. ఒక్క టిప్పర్ ఓనర్తో బలికి, ఒక రైతుతో బలికి ఎంత తీసుకుంటున్నామో, ఎన్ని లక్షల ఆదాయం వస్తుందో లక్షల ఆదాయం వస్తుంటే నువ్వు అంటే మీరు ఇంతకుముందు లక్షల ఆదాయం గడించారు కాబట్టి మీరు చేసిన పని అందరూ చేస్తారనుకోవద్దండి. ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఏదైనా చేస్తే సక్రమంగా చేస్తారు తప్ప అక్రమంగా ఎవరు చేయరు. ఈ సక్రమంగా చేయడంలో 600 రూపాయలు ట్రిప్పు లోడింగ్ పెట్టాం. మీరు ఎంత పెట్టారు? 900 రూపాయలు పెట్టారు. అంటే అప్పుడు రేట్లు పెరిగాయి, ఇప్పుడు రేట్లు పెరిగాయా? 4,000 రూపాయలు అంటున్నావు కదా. ఆ 4,000 రూపాయలు ఈరోజు ఏ రైతు వస్తే ఎక్కడ ఏ రైతుకైనా కేవలం లోడింగ్ వేయిస్తున్నాం. నువ్వు కూడా తోలుకుంటున్నాడు. ఇచ్చే కావాలంటే చేతనైతే నీ పొలానికి ఈరోజు లోడింగ్ వేయిస్తాం. మా ఈ రాయల చెరువులో మట్టిని ఎవరిని కూడా ఒకరిని కాదు, చెరువు అందరికీ రైతుల కోరిక మేరకే, రైతులు అడిగితేనే మేము ఈరోజు పెట్టి రైతులు బాగుపడడం కోసం మేము సర్వీస్ చేస్తున్నాం. కానీ నువ్వేమంటున్నావు? ధర్నా చేస్తా, బంద్ చేస్తున్నట్టు అంటున్నావు. ఎప్పుడు చేస్తావో? నువ్వు ధర్నా చేసి రైతులకు మట్టి తోలొద్దని చెప్పే ధైర్యం నీకుందా? నీకు ధైర్యం ఉంటే ఎప్పుడు వస్తావు? ఈరోజు వస్తావు, రేపు వస్తావు, ఎప్పుడు వస్తావు? ధర్నా చేసి రైతులకు మట్టి తోలొద్దంటే మేము కూడా దానికి సంతోషిస్తాం. ఎందుకంటే రైతు బాగుపడడం నీకు ఇష్టం లేదు. ఒక రైతు కాదు, ఒక గ్రామం కాదు, ఒక మండలం కాదు, 2-3 మండలాల రైతులు దాన్ని తోలుకొని ఈరోజు ఎరువు కొనాలంటే 10,000 రూపాయలు ట్రాక్టర్ ఉంది. కానీ ఈ రైతులు మట్టి సాగు చేసుకొని కమర్షియల్గా పండిస్తుంటున్నారు. ఇలాంటిది నువ్వు మాట్లాడుతున్నావు. కేసులు అంటావు. ఎన్ని మాట దౌర్జన్యం చేసినామో మేము. ఈరోజు 16 కేసులు పెట్టారు మీ ప్రభుత్వంలో 2019 నుంచి 24 వరకు. ప్రబోధానందలో మేము పోయినాక చూసావా నువ్వు? అలాగే ప్రభాకర్ ఇంటికి పోయినారని చెప్పేసి ఎవరు పోయినారు? కేసులు పెట్టావు. ప్రతి దానికి కేసులు పెట్టావు. ఎన్ని నెలలు జైల్లో ఉన్నాం? ఎలక్షన్లు జరుగుతా అంటే మేము ఊర్లో ఉండకూడదు ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడు కూడా. నువ్వు కేసుల గురించి మాట్లాడుతున్నావు.
రౌడీ షీట్లను ఓపెన్ చేయించాం.